నమస్కారం ప్రసాద్ మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Realme 8 రీసెంట్గా లాంచ్ చేసింది Realme 8 అండ్ 8 Pro వీడియోలో మనం దీని రివ్యూ అయితే చూద్దాం అన్బాక్సింగ్ అయితే చేయట్లేదు డైరెక్ట్ రివ్యూ అయితే చేస్తున్నాను అన్బాక్సింగ్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు బాక్స్ మీకు ఇలా ఉంటుంది అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవి ఉంటాయి అండ్ వీటితో పాటు మీకు కేస్ అయితే ఉంటుంది ఫోన్ కేస్ అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది మొబైల్ ఫోన్ తర్వాత మీకు ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ 30 వాట్ డాట్ ఛార్జర్ అయితే ఉంటుంది ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అండ్ ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మొబైల్ అయితే Realme 8 ఫస్ట్ దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు చూడగానే ఫోన్ నచ్చుతుంది ఎందుకంటే డిజైన్ లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ చూస్తే ఏదైతే డేర్ టు లీప్ ఇక్కడ ఈ రో ఉందో ఇది అండ్ ఇక కెమెరా కింద ఫినిషింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు మీకు లైట్ పడితే ఇవి కొద్దిగా రెయిన్బో కలర్లో మెరుస్తూ ఉన్నాయి సో లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ చాలామంది అట్రాక్ట్ చేస్తుంది కాకపోతే ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది మీరు టచ్ చేస్తే ఫింగర్ ప్రింట్ పడుతుంది మీ ఫింగర్ ప్రింట్ కంప్లీట్గా డీటెయిల్ మొత్తం కనిపిస్తుంది దీనిలో అంత పర్ఫెక్ట్ పడుతుంది ఫింగర్ ప్రింట్ అయితే సో లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ చాలా బాగుంది అండ్ బాక్స్లో కేసు వేస్తున్నారు కాబట్టి మీరు కేసు ఇస్తున్నారు బాక్స్లో సో కేసు యూజ్ చేసి మీరు వాడుకోవచ్చు ఫింగర్ ప్రింట్స్ వద్దు అనుకుంటే అండ్ డిజైన్ అయితే బాగుంది ఫోన్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఇది సేమ్ రియల్మీ ఫోన్స్ ఎట్లా ఉంటాయి అట్లనే ఉంది మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎగ్జాక్ట్గా ఏ గ్లాసో తెలియదు కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది బ్యాక్ సైడ్ ఈ పాలికార్బోనేటే డిజైన్ మాత్రం పాలికార్బోనేట్ కొద్దిగా డిఫరెంట్గా చేశారు Realme 8 కానీ 8 Pro కానీ డిజైన్ కొద్దిగా డిఫరెంట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకా మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది దీనిలో 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది 180 టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది అండ్ డిస్ప్లే కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది AMOLED స్క్రీన్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది చాలా యాక్యురేట్ ఉంది అండ్ దీనిలో మీకు వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్తో వస్తుంది బాటంలో ఉంటుంది స్పీకర్ అయితే బాగుంది నీట్గానే ఉంది కాకపోతే స్టీరియో స్పీకర్స్ అయితే లేవు స్పీకర్ సింగిల్ స్పీకర్ అనేది లౌడే ఉంది 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది బాటంలో 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి మీకు ఆడియో అవుట్పుట్ అయితే బాగుంది అండ్ కాల్ క్వాలిటీ కూడా ఈ ఫోన్ చాలా బాగుంది మీకు టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది యాక్చువల్గా అయితే Realme ఇట్లాంటి తీసేస్తుంటుంది కొద్దిగా బడ్జెట్ ఫోన్స్లో దీనిలో అయితే ఏం తీసేయలేదు సో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రిసెప్షన్ బాగుంది అండ్ ఇంకా దీనిలో మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది అది కూడా రిమూవ్ చేయలేదు 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు 4G సపోర్ట్తో వస్తుంది 5G సపోర్ట్ అయితే ఏం లేదు మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది 2.4 అండ్ 5 GHz బ్యాండ్ రెండు మీకు దీనిలో పనిచేస్తాయి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది యాప్స్ అయితే రీలోడ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది అండ్ స్టోరేజ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది ఇది మీకు బేస్ మోడలే 4GB RAM 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది సో స్టోరేజ్ పరంగా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది మీకు ఈ ప్రాసెసర్ మీకు అది G95 ప్రాసెసర్ 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ సో Realme 8 Proలో మీకు 4500 ఉన్న దీనిలో 5000 mAh బ్యాటరీ ఉన్న ఒకటే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే దీన్ని మీరు యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఛార్జింగ్ ఫాస్ట్ అయిపోతే మీకు 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో ఛార్జింగ్ మీరు ఒక 1 అవర్ 5 మినిట్స్ ఆ టైం తీసుకుంటుంది కంప్లీట్గా మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే సో ఫాస్ట్గానే మీరు ఛార్జింగ్ అయితే పెట్టేయచ్చు ఈ ఫోన్ని అండ్ నెక్స్ట్ దీనిలో మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Helio G95 ప్రాసెసర్తో వస్తుంది G95 ప్రాసెసర్ ఆల్రెడీ మనం Realme 7లో కూడా చూసాం Realme 8లో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ ఉంది ఇది మంచి ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు మీడియం గ్రాఫిక్స్లో గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది మీరు కాల్ ఆఫ్ డ్యూటీ వెరీ హై గ్రాఫిక్స్లో ఆడొచ్చు పబ్జీ స్మూత్ అండ్ అల్ట్రాలో ఆడొచ్చు 40 FPSలో గేమ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఏ గేమ్ వేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది చాలా స్మూత్ ఉంటుంది ఎక్కడ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు కాకపోతే ఈ ప్రాసెసర్ అయితే మీకు మ్యాక్సిమం టెంపరేచర్ నోటీస్ చేసింది కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నప్పుడు అయితే 46.2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నోటీస్ చేశాను 30 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత పబ్జీ ఆడేటప్పుడు అయితే మాత్రం మ్యాక్సిమం టెంపరేచర్ 45.2 అంతవరకు రీచ్ అయింది 30 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత మీకు 8% అయితే బ్యాటరీ అయితే దీనిలో డ్రాప్ అయింది గేమింగ్ పరంగా ప్రాబ్లం అయితే లేదు గేమ్స్ అయితే మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది కాకపోతే 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా వామ్ అనిపిస్తుంది మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మీకు కొద్దిగా వామ్ అనిపిస్తూ ఉంటుంది ఓవర్ హీటింగ్గా అసలు మీరు కాలిపోవడం అట్లాంటివి అయితే ఏం లేవు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి అన్ని ఫోన్స్ టెంపరేచర్స్ అయితే మీకు పెరుగుతూ ఉంటాయి మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పటివరకు అయితే మీకు ఫోన్లో మీకు గేమ్ ల్యాగ్ అవ్వదు అప్పటి వరకు హ్యాపీ గేమ్ ల్యాగ్ అయితే మాత్రం ప్రాబ్లం ఎందుకంటే కొన్ని ప్రాసెసర్స్లో CPU మనకి థ్రోటిల్ అవుతుంది టెంపరేచర్ రైజ్ అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే దీనిలో అయితే లేవు నెక్స్ట్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు
క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. రియల్మీ ఫేవరెట్ ఇవి. 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ అన్నిటి ఫోన్స్ ఇవి ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో దీనిలో మెయిన్ కెమెరా సెన్సార్ అయితే మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ముఖ్యంగా ఫోటోస్ డిపార్ట్మెంట్లో అయితే బాగా పర్ఫార్మ్ చేస్తుంది. డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ కూడా బాగున్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. దీనిలో మీకు ఏదైతే రియల్మీ 8 ప్రోలో ఉన్నాయో సేమ్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ దీనిలో ఉన్నాయి. మీకు నియాన్ పోర్ట్రేట్ ఉంది, డైనమిక్ పోర్ట్రేట్ ఉంది అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ ఉంది. సో ఇవన్నీ మీకు ఈ ఫోన్లో కూడా ఉన్నాయి. అండ్ కాకపోతే రియల్మీ 8 ప్రోలో ఉన్న మ్యాక్సిమం ఫీచర్స్ అయితే దీనిలోంచి తీసేస్తారు. ఏ వీడియో లేదు అండ్ మనం వీడియోలో పోర్ట్రేట్ వస్తుంది కదా ఎఫెక్ట్ అది లేదు. అండ్ మనం కలర్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ చేస్తాం కదా ఏ కలర్ వీడియో, అది కూడా దీనిలో అయితే లేదు. సో ఇవన్నీ తీసేస్తారు. డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంది. మీరు ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ మాత్రం ఉంది. మిగతా అవన్నీ మ్యాక్సిమం అయితే రియల్మీ 8 ప్రో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ పోర్ట్రేట్ షాట్స్, పోర్ట్రేట్ ఎఫెక్ట్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకా పోర్ట్రేట్ ఎఫెక్ట్లు మీకు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తాయి ఇవి. అండ్ ఇంకా మన 64 మెగాపిక్సెల్ కెమెరా లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. వచ్చి మనకి డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మీరు కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ ఎనబుల్ చేసుకుంటే కొద్దిగా బ్రైట్ అయితే పిక్చర్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు డైరెక్ట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్ అయితే కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కొద్దిగా ప్రాబ్లం అనిపించింది నాకు. ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే బాగానే వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అనిపించింది నాకు కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చూడొచ్చు లో లైట్ శాంపిల్స్ అయితే. మరీ లో లైట్కి వెళ్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మీకు నైట్ మోడ్ అయితే ఉంది. నైట్ మోడ్ పెద్దగా యూజ్ ఏం లేదు కానీ స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు ఫోటోస్ తీసుకోవాలని తీసుకొచ్చి ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి వీడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో అయితే మీకు బాగానే ఉంది. లో లైట్లో కొద్దిగా సాఫ్ట్ వస్తుంది వీడియో. డే లైట్లో అయితే ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా వీడియో అయితే కొద్దిగా మనకి ఈ ప్రాబ్లం నేను రియల్మీ X7లో కూడా నోటీస్ చేస్తాను. కొద్దిగా డార్క్ అనిపిస్తుంటుంది మన ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తే. మామూలుగా మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇట్లా చేస్తే బాగానే అనిపిస్తుంది కానీ మీరు ఏదైనా ఫేస్ డిటెక్ట్ చేసింది అనుకుని కొద్దిగా డార్క్ అయిపోతూ ఉంది. ఇది ఒక ప్రాబ్లం అయితే నేను రియల్మీ X7 నోటీస్ చేసి దాని అప్డేట్లో దాన్ని ఫిక్స్ చేశారు. దీనిలో అయితే మాత్రం ఇది ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. స్టారీ మోడ్ కూడా వస్తుందని చెప్పారు అప్డేట్లో. కొంచెం కెమెరా అయితే మేబీ అప్డేట్లో ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. 4K వీడియోలో మాత్రం కొద్దిగా ఈ డార్క్ ఫేస్ అయితే వస్తుంది. అండ్ లో లైట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం నోటీస్ చేసి ఇక్కడ లో లైట్ శాంపుల్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ కొద్దిగా డార్క్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 120 FPS వరకు ఇక్కడ చూడొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా మీకు కొద్దిగా డార్క్ అయితే వస్తూ ఉంటుంది నా ఫేస్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు స్లో మోషన్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసి మీరు 1080p 120 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా ఫ్రంట్ కెమెరా స్లో మోషన్ శాంపిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా గురించి మనం అంత తక్కువ మాట్లాడుకున్న అంత మంచిది. ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్పాల్సి వస్తుంది. మీకు వైడ్ యాంగిల్ కెమెరా మీకు లో లైట్లో, డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. ఇంకా మ్యాక్రో కెమెరా ఉన్నా లేనట్లే మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అంత డీటెయిల్స్ ఏం క్యాప్చర్ చేయలేవు. అంత యూజ్ అయితే ఏం లేదు మ్యాక్రో కెమెరా వల్ల. అండ్ ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ ఇంకా దీనిలో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. మ్యాగ్నోమీటర్ కానీ, జైరోస్కోప్ కానీ, ప్రాక్సిమిటీ కానీ అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. రియల్మీ UI 2.0 మీద రన్ అవుతుంది. కస్టమ్ UI కాబట్టి దీనిలో మీకు కస్టమ్ UI ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డ్యూయల్ యాప్స్ కానీ 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూజ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి. ప్రైవేట్ సేఫ్ అని ఉంటుంది. షామీలో సెకండ్ స్పేస్ లాగా దీనిలో ప్రైవేట్ సేఫ్ అని ఉంటుంది. 2 అకౌంట్స్ మీరు డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్లు కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అనేది దీనిలో మీకు ఉంటాయి. ఏమైతే మిస్ అవ్వలేదు. అండ్ మీకు ఏమేమి ఉన్నాయి మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్డేట్ అయితే వస్తుంది బాక్స్లోంచి ఫోన్కి. అండ్ కేస్ కూడా వస్తుంది. దీనిలో మీకు FM రేడియో అయితే లేదు, NFC అయితే లేదు. అండ్ నోటిఫికేషన్ అనేది లేట్ కూడా ఉండదు. మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. పెద్దగా దానివల్ల యూజ్ ఏం లేదు. జస్ట్ టైం డేట్ మాత్రం చూసుకోవడం అంత మంచి ఉపయోగం అయితే ఏమి లేదు. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ బేస్ మోడల్ 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు పెట్టారు. ఆఫర్ వచ్చేసరికి దీని మీద ICICI క్రెడిట్ కార్డ్స్ మీద ఉంది. ICICI క్రెడిట్ కార్డ్ EMI కానీ నార్మల్ ట్రాన్సాక్షన్ మీద కానీ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు 1,500 దగ్గర ప్రైస్ అయితే తగ్గుతుంది. ఈ ఫోన్ మీకు 13,500 రూపాయలకు వస్తుంది. సో ఆ బడ్జెట్లో ఒకవేళ మీరు AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెరైటీ డిజైన్ అండ్ మంచి గేమింగ్ ఫోన్, Z95 మీకు గేమింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇవి కావాలనుకుంటే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ. ముఖ్యంగా వీడియో రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం, వీడియోస్ ఎక్కువ మీరు రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ అయితే వీడియో అంత మంచి క్వాలిటీ అయితే రావట్లేదు దీనిలో. మేబీ అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు దీనికైతే.
ప్రజెంట్ అయితే అదొక్క ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. సో ఇది కూడా మీకు ఆ ప్రైస్కి 13,500కి గేమింగ్ కోసం చూస్తుంటే గేమింగ్ ఫోన్ కోసం AMOLED స్క్రీన్ ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలనుకుంటే ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ 8 రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.